crazy acting, I can say that. బుజ్జి నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు కొట్టలే అనుకున్నావు? మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం అందుకు. నాకు నేను యుఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు, ప్రివ్యూ చూసి. ఆయన ఈ సినిమా బాగుంది, హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్. ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున సాయికి ఫోన్ చేశా, బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్న. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే, నేను అబద్ధం చెప్పా సాయి, ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా. హిట్ అన్నాడు, కన్ఫర్మ్ చేసుకునే ఇక్కడికి వచ్చా, అబద్ధం చెప్పట్లేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సాయి, అమేజింగ్. నితిన్, వంశీ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారని అటు అనుకున్నాను, కాంటాక్ట్ లెన్స్ వేసుకుని. నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు, లక్కీలీ కొంచెం గడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా. రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికో 4 నంబర్ ఇచ్చాడు. అర్ధరాత్రి 1 o'clock ఎవరో ఫ్యాన్స్కి. 2 o'clock ఒకడు ఫోన్ చేసి బండబుద్ధులు తిట్టాడు నన్ను. అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్న. ఇంకోటేమో నువ్వు ఏడ తిరగకన్నా ఒక వారం దాకా ఈ సినిమా అయ్యేదాకా నీకు దెబ్బలు బాగా పడతాయి అన్నాడు. ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్యా థియేటర్ పొద్దున. సో థ్యాంక్ యూ సాయి అన్నా. వేసుకోకర్లే ఏమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నితిన్, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఈ సినిమా గురించి, ఆల్మోస్ట్ 2 years. రాహుల్, నువ్వు లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్. వేణు అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. బుజ్జి, అక్కడక్కడ నన్ను నా పిచ్చి తట్టుకున్నందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా సార్, నా హైపర్నెస్కి పిచ్చికి ఎవడని దొరుకుతాడని. ఆ క్యాండిడేట్ దొరికాడు. నేను యాక్టింగ్ చేసినప్పుడే ఒక 5గురిని మర్డర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది సార్. అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ బ్రో, యు ఆర్ ఎ స్టార్ లైక్ ఎ సెట్ టుడే. బుజ్జి, అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని. సాయి పల్లవి అంత యాక్టర్స్ అవ్వాలి, ఓన్లీ సాయి పల్లవి అయితే ఆవిడనే పెట్టుకుంటారు. సో బట్ యు ఆర్ ఆల్మోస్ట్ దట్ రేంజ్ ఈ సినిమా తర్వాత. ఎవరైనా మర్చిపోతే బిట్టు, నాకు ఈ అవకాశం ఫస్ట్ నాకు చెప్పాడు బిట్టే, ఈ సినిమా ముందు ఒకటి ఉందన్న, మనం మీ ప్రొఫైల్ పంపించానని. థ్యాంక్ యూ బిట్టు సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ ఫోన్లు చేసి తిట్టకండి చెప్పలేదని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ రాహుల్ గారు వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. సో రాహుల్ గారు, వేణు ఒడుగుల గారు, ఈ చిత్యు తేజస్వి, థ్యాంక్ యూ. అండ్ రాజు బ్రో. అందరికీ నమస్కారం అండి, అండ్ మీడియా మిత్రులకి, అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా. నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి ఏంటి పరిస్థితి అని. లిటరల్గా చెప్పాలంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నా 10 years ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది. యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు ఇది జస్ట్ సినిమా కాదండి, నాకు ఇది నా కుటుంబం, అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా. మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది, అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేనేదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 hour అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా.
ఊరు ఊరు మేము వస్తాం, మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడడానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం, మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్కి రండి, ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే, ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ సార్కి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది, థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి నేను. అండ్ మా వెనక ఈటీవీ ఉంది, ఒక పెద్ద పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్క్ ఫర్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు. మీరందరు ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి, ఇంకా తెంపండి. రాజు వెడ్స్ రాంబాయ్ పెళ్ళి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి. మీరందరూ మీ అందరు ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్, క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లయింది, ఏమనుకోకండి. బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్తోళ్ళమే, మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు, మా సినిమాకి అదనే పెద్ద స్టార్. సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ పూజారి సార్ అండ్ థ్యాంక్ యూ వేణు అన్న, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ మై బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. మీరు నాతో ఎప్పటికుంటూ నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఇంకా గట్టిగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అఖిల్ అండ్ తేజస్వి. అండ్ మీ ఇద్దరు చాలా న్యాచురల్ యాక్టర్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బోలెడన్ని సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా యా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, వస్తాం అమీర్పేట్కి వస్తాం, బ్యాండ్ కొడతాం, బరాబర్ కొడతాం. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, మేము భయపడం, బరాబర్ బ్యాండ్ కొడతాం. మా బ్యాండ్కి ఆడ జనాలు డ్యాన్స్ చేస్తారో లేదో అప్పుడు చూసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ నా లైక్ మంచి కథల్ని, మంచి సినిమాల్ని ఇచ్చి